morning. I am your science teacher. Children, in last video we discussed about the first lesson, helping habits of means feeding habits of animals. In that lesson you learned about herbivores, carnivores, omnivores. Children, herbivores means plant eating animals, cow, goat, buffalo, sheep, etc. are examples. And next one is carnivores means flesh eating animals. They eat flesh of other animals. Examples lion, tiger, fox, etc. Next one is omnivores. That is both plant and flesh eating animals are called omnivores. Examples are human beings, bear, crow, etc. Children. Now I am going to tell about how some animals eat. All animals eat in different manners. So some animals like that eat like this. Some animals will eat in another way. Okay. Now I will tell that how animals eat. See, first one is some animals swallow their food. First one is some animals swallow their food. Swallow means mingadam. Swallow means mingadam. Some animals swallow their food. కొన్ని animals ఎలా తింటాయంట మనలాగా నోటితో తినకుండా swallow మింగేస్తాయి. ఏం చేస్తాయి? మింగేస్తాయి. అవి which animals? Now we will see here snake and bugs. See, you observe so many birds around your house. మీ ఇంటి చుట్టూ చాలా బర్డ్స్ ని మీరు గమనించే ఉంటారు, చూసే ఉంటారు. ఓకేనా? అండ్ దట్ బర్డ్స్ do not have teeth. బర్డ్స్ కి టీత్ ఉండవు. సో దే స్వాలో ద ఫుడ్ హోల్. మొత్తంగా ఒకటేసారి ఏం చేస్తాయంటే అవి మింగేస్తాయి అలా. అండ్ స్నేక్స్ ఆల్సో డు నాట్ హ్యావ్ టీత్. స్నేక్స్ కి కూడా టీత్ అనేది ఉండదు. సో స్నేక్ ఏం చేస్తుందంటే అది తినాలనుకున్న ఫుడ్ ఏం చేస్తుందంటే మొత్తము మౌత్ అంతా ఓపెన్ చేసి మింగేస్తుంది. దే సపరేట్ దేర్ జాస్ టు వైడ్ అంటే పెద్దగా ఓపెన్ చేసి ఒకటేసారి ఫుడ్ అంతా ఏం చేస్తుంది అంటే మెల్లిగా స్వాలో మింగేస్తుంది అలా. ఓకే చిల్డ్రన్, సి స్నేక్ విల్ ఈట్ ఫ్రాగ్. మొత్తం మింగేస్తుంది. ఓకేనా చిల్డ్రన్? ఇవి బర్డ్స్ దే విల్ స్వాలో దేర్ ఫుడ్. అండ్ ఆల్సో ఫ్రాగ్స్ ఆల్సో దేర్. మీరు ఫ్రాగ్స్ కూడా చూసుంటారు. హౌ దే ఈట్? దే హ్యావ్ ఎ లాంగ్ స్టిక్కీ టంగ్. ఫ్రాగ్స్ కి ఏముంటుంది? టంగ్. లాంగ్ స్టిక్కీ టంగ్. లాంగ్ స్టిక్కీ టంగ్ అంటే అది ఎప్పుడైనా తినాలి. ఇన్సెక్ట్స్, ఫ్రాగ్ విల్ ఈట్ ఇన్సెక్ట్స్. అది ఇన్సెక్ట్స్ ని తినాలనుకున్నప్పుడు ఏం చేస్తుందో అది ఎంత దూరంలో ఉన్నా కూడా దే ఓపెన్ దేర్ మౌత్ అండ్ రిలీజ్ దట్ టంగ్. ఆ టంగ్ ఏం చేస్తుంది? ఎక్కడ ఇన్సెక్ట్ అయితే ఉందో అక్కడ వరకు దాని టంగ్ తీసుకెళ్ళి దాన్ని పట్టుకొని అండ్ ఇట్ విల్ రోల్ దట్ టంగ్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద మౌత్. సి ఓకే చిల్డ్రన్, ఫ్రాగ్స్ దాంట్లో ఉన్న టంగ్ బయటకి పెద్దగా ఓపెన్ చేసి ఆ ఇన్సెక్ట్ ని పట్టుకొని టంగ్ ఇలా రోల్ చేసుకుంటూ మళ్ళీ లోపలికి పెట్టేసుకుంటుంది. లైక్ దట్ సమ్ యానిమల్స్ ఈట్. హౌ దే ఈట్ మీన్స్ దే స్వాలో దేర్ ఫుడ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆర్ స్నేక్స్ అండ్ బర్డ్స్. Now we will see another type. Some animals tear, grind and chew their food. Tear, grind and chew the food. Tear అంటే ఏంటి? కట్ చేసుకోవడము. గ్రైండ్ అంటే మెత్తగా నములుతూ తినే యానిమల్స్ అన్నమాట. ఎలా? టియర్. which animals? See, some animals like lion and tiger. లయన్ అండ్ టైగర్ ఎలా తింటుంటాయి? వాటి టీత్ ఎలా ఉంటుంది? మీన్స్ దే హ్యావ్ షార్ప్ పాయింటెడ్ కర్వ్డ్ టీత్. షార్ప్ పాయింటెడ్ వాటి ఫ్రంట్ టీత్ ఎలా ఉంటుందంటే మీరు చూసే ఉంటారు. లయన్ కి టైగర్ కి ఇలా ఉంటుంది ఫ్రంట్ టీత్. కిందకి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది మళ్ళీ. ఓకే చిల్డ్రన్, this is sharp pointed curved teeth. With the help of that teeth they will first tear the food. ఆ టీత్ తోని ఫస్ట్ తినే ఫ్లెష్ ఏం చేస్తే ఫస్ట్ చీల్చి అంటే కట్ చేసుకొని తర్వాత ఏం చేస్తాయంటే లోపల ఉండే బ్రాడ్ టీత్ తోటి
మెత్తగా నములుతూ ఉంటాయి. బోన్స్ని కానీ ఆ ఫ్లెష్ని కానీ మెత్తగా నములుతుంటాయి. విచ్ టైప్ ఆఫ్ టీత్ దే హ్యావ్? షార్ప్ పాయింటెడ్ కర్వ్డ్ టీత్. విచ్ టైప్ ఆఫ్ యానిమల్స్ హ్యావ్? లయన్, టైగర్, ఫాక్స్. మీరు చూసే ఉంటారు మన మూవీస్లలో మన వస్తుంటాయి కదా మోటు పత్లలో అవి. లైక్ దే విల్ ఈట్ దేర్ ఫుడ్. సమ్ అదర్ యానిమల్స్ హ్యావ్. ఎగ్జాంపుల్ ఇస్ క్రోకడైల్. క్రోకడైల్ హ్యావ్, మీకు తెలిసే ఉంటుంది క్రోకడైల్, మనకు మీ నిక్రోడిజన్ ఛానల్స్లో వస్తుంది కదా మోటు పత్లు, శివ ఎక్సెట్రా ఎక్సెట్రా. దట్ క్రోకడైల్ హ్యావ్ సి బ్రాడ్ టీత్. ఇలా ఉంటుంది ఇది, ఇలా షార్ప్ పాయింటెడ్ టీత్, లార్జ్ షార్ప్ పాయింటెడ్ టీత్. ఆ టీత్ ఎలా ఉంటుందంటే లార్జ్గా ఇలా 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 ఉంటుంది. Large sharp pointed teeth. With the help of that teeth the animals can eat their food. ఏ యానిమల్ క్రొకడైల్ ఎలా తింటుంది? క్రొకడైల్ live in వాటర్ కదా, వాటర్లో ఏం చేస్తుంది, ఎలా తింటుంది అంటే అది వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా యానిమల్ వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ దే స్నాప్ విత్ ద టెయిల్. ఏం చేస్తుంది, దాన్ని ఫస్ట్ కొట్టి ఏం చేస్తుంది, వెంటనే మౌత్ ఓపెన్ చేసి యానిమల్ని పట్టుకుంటుంది. ఇంకా పట్టుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ద షార్ప్ టీత్ ఇది గట్టిగా పట్టేసుకుంటుంది. ఇంకా అవి చచ్చిపోతాయి అన్నమాట. అలా యానిమల్స్ని తింటుంది. చిల్డ్రన్, ద నెక్స్ట్ వన్ ఈస్ సమ్ యానిమల్స్ chew their food. సమ్ యానిమల్స్ chew their food. చూయింగ్ అంటే నమలడం. కొన్ని యానిమల్స్ అంటే నములుతూ తింటాయంట. విచ్ టైప్ ఆఫ్ యానిమల్స్? లైక్ హెర్బివోర్స్. హెర్బివోర్స్ మీన్స్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ కదా. Cow, buffalo, goat, sheep. Okay children, now I will discuss about goat means buffalo and cow. First how they eat? ఈ cow, buffalo ఏం చేస్తాయంటే buffalo first they eat food. ఫస్ట్ ఏం చేస్తాయి అన్నమాట, వాటికుండే ఏంటి, వాటికి షార్ప్ ఇవి ఉంటాయి అన్నమాట. షార్ప్ టీత్, బ్రాడ్ ఫ్లాట్ షార్ప్ టీత్. ఫస్ట్ ఆ టీత్ ఏం చేస్తుందంటే గ్రాస్ కట్ చేసుకొని తిని తర్వాత ఫస్ట్ మింగేస్తుంది. ఫస్ట్ it swallow their food. After some time it will bring back to the mouth. కొద్దిసేపు తర్వాత మింగేసిన ఫుడ్ ఏం చేస్తుందంటే మళ్ళీ మౌత్లోకి తెచ్చుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బ్రాడ్ ఫ్లాట్ టీత్తో ఏం చేస్తాయంటే మెత్తిగా చాలాసేపు నములుతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా గమనిస్తున్నప్పుడు వెన్ యూ అబ్జర్వ్ బర్రెలు మీన్స్ బఫెలోస్ దే ఆల్వేస్ క్లోజ్ దేర్ ఐస్ అండ్ యూస్ టు చూ ద ఫుడ్. కళ్ళు మూసుకొని నములుతూ ఉంటాయి, ఇట్లా వైట్గా మౌత్లో నుంచి కారుతూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే అది ఫస్ట్ ఏం చేసాయంటే గ్రాస్ని ఫస్ట్ కట్ చేసుకొని ఫస్ట్ మింగేసి తర్వాత ఏం చేసాయంటే మౌత్లోకి తెచ్చుకొని మెల్లిగా నములుతూ ఉంటాయి. దే యూస్ టు చూ దే ఫుడ్ అవర్స్ ఆఫ్ టైం. అంటే కొన్ని గంటలు అవి అలా నములుతూ ఉంటాయి అన్నమాట. అలా మెత్తగా నములుతుండడం వల్ల ఇలా నోట్లో నుంచి వైట్గా వస్తుంది. ఆ నమలడాన్ని ఏమంటారంటే chew the cud. That type of eating is called chew the cud or mastication. Chew the cud or mastication. మీ ఇంటి దగ్గర బర్రెలు మీన్స్ బఫెలోస్ ఉంటాయి కదా, గమనించండి చిల్డ్రన్. అవి కూర్చొని కళ్ళు మూసుకొని నములుతూ ఉంటాయి. దట్ ఈటింగ్ ఈస్ కాల్డ్ chew the cud or mastication. Which type of teeth they have? They have broad, flat, sharp teeth. Broad అంటే పెద్దగా, flat గా, sharp గా ఉంటాయి. Next children, some animals nibble their food. Some animals nibble. What is mean by nibble? Nibble means taking a little amount of food. కొద్దిగా ఫుడ్ ని తీసుకొని తినేదాన్ని ఏమంటారంటే nibble. What are the examples? Rat, rabbit and squirrels. Rat, rabbit and squirrels. These are small animals. They don't have big teeth. They are having small teeth. Small animals కాబట్టి small teeth ఉంటాయి. అందుకని small గా కొద్దిగా కొరుకొని తింటాయి. They have sharp front teeth. They have sharp front teeth. ఈ rat కి rabbit కి ఎలా ఉంటాయంటే ఈ టీత్ అనేవి షార్ప్ గా ఉంటాయి. ఆ టీత్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి ర్యాబిట్ అంటే మీ అందరికి ఇష్టమే కదా. యు ఆర్ లైక్ ర్యాబిట్. హౌ ద ఈట్ ర్యాబిట్ ఈట్ క్యారెట్ నో. ఎలా తింటుంది క్యారెట్ ని? విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఫ్రంట్ టీత్ ఇట్ విల్ టేక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఈట్. ఓకే చిల్డ్రన్, దట్ టేకింగ్ ఆఫ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఈస్ కాల్డ్ nibble. Nibble means taking little amount of food.
taking little amount of food. That is called nibble. What are the examples? Rat, rabbit and squirrels. Which type of teeth they have? Sharp front teeth. Okay children, are you understanding what I am saying? The next one is lapping. Next one is lapping. Lapping means cat and dog. Cat మీకు ఎప్పుడన్నా మీ ఇళ్ళలో క్యాట్ ఉంటుంది, డాగ్ ఉంటుంది, చూస్తారు కదా. ఇన్ ద స్ట్రీట్స్ డాగ్స్ ఆర్ దేర్. మన ఇంటికి క్యాట్స్ వస్తుంటాయి పోతుంటాయి కదా. హౌ దే ఈట్? క్యాట్ అండ్ డాగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ టంగ్. ఆ టంగ్తో ఏం చేసంటే వాటర్ని ల్యాప్ చేసుకొని తాగుతాయి. మౌత్లో ఉన్నట్టు టంగ్తో అవి వాటర్ అవి మీన్స్ లిక్విడ్ తీసుకుంటుంది. ఓకే చిల్డ్రన్. డాగ్ ఆల్సో, ఆల్దో డాగ్ ఈజ్ ఏ కార్నివోర్ యానిమల్, ఇట్ విల్ ఈట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ఇది చేస్తుంది. మరి వాటర్ తాగాలంటే ఎలా తాగుతుంది? డాగ్ అయినా క్యాట్ అయినా విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ టంగ్. ఆ టంగ్తో ఏం చేస్తుంది? అలా అనుకుంటూ తాగుతుంది. దట్ ఈస్ కాల్డ్ లాపింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ suck their food. Some animals suck their food. Which type of animals? That mosquitoes and butterflies. Mosquitoes and butterflies. You know all mosquitoes. మనకి దోమలు కుడుతూ ఉంటాయి కదా. ఎలా కుడితే దోమ కుట్టినప్పుడు ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అది ఎలా అనిపిస్తుంది అంటే అదేంటి, ద మస్కిటో హ్యావ్ లైక్ దిస్ ఆఫ్ పెద్ద పెద్ద లెగ్స్ ఉంటాయి కదా. ఈ లెగ్స్ ఇక్కడ ఏముంటుంది? ఒక ట్యూబ్ ఉంటుంది కదా. ఏం చేస్తుందంటే మనల్ని బాడీలోకి ఇన్సర్ట్ చేస్తుంది. ఆ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఇలా బాడీలోకి ఇన్సర్ట్ చేస్తుంది. అప్పుడే మనకి ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అదేం చేస్తుంది? ఆ ట్యూబ్ని మన బాడీలోకి ఇన్సర్ట్ చేసేసి దాంట్లో నుంచి బ్లడ్ అనేది సక్ చేస్తుంది. మనం ఎలాగైతే వాటర్ కూల్ డ్రింక్స్లలో స్ట్రా పెట్టుకొని తాగుతాం కదా, అలాగే ఎలా అయితే మనం కూల్ డ్రింక్స్లలో స్ట్రా పెట్టుకొని కూల్ డ్రింక్ తాగుతామో అది కూడా బాడీలోకి ఆ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేసి దాని లోపల నుంచి మన బాడీలో ఉన్న బ్లడ్ని సక్ చేస్తుంది, తాగుతుంది. దట్ ఈస్ కాల్డ్, దట్ ట్యూబ్ ఈస్ కాల్డ్ proboscis. That tube is called proboscis children. ఇంకా నెక్స్ట్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లై ఆల్సో హ్యావ్ one tube. బటర్ఫ్లైస్ కూడా ఎలా ఉంటుంది ఇక్కడ? Butterfly also have like this type of tube. With the help of that tube, what ఏం చేసింది? Butterflies always it used to come and sit on the flowers. Flowers పైన వాళ్ళు ఏం చేస్తుందంటే దాంట్లో ఉండే స్వీట్ హనీని తాగుతుంది. That is called nectar. That is called nectar. Nectar. ఆ ఫ్లవర్స్ లో ఉండే స్వీట్ హనీని ఏమంటారంటే నెక్టార్. ఈ బటర్ఫ్లైస్ ఏం చేస్తాయంటే అవి ఆ ఫ్లవర్స్ పైన వాలి ఆ ట్యూబ్ ని ఆ ఫ్లవర్స్ లోకి ఇన్సర్ట్ చేసి దాంట్లో ఉండే స్వీట్ హనీని అంతా నెక్టార్ అంతా ఈ స్ట్రా పెట్టుకొని తాగినట్టు ఆ ట్యూబ్ పెట్టుకొని తాగుతాయి. దట్ ట్యూబ్ ఈస్ కాల్డ్ proboscis. That tube is called proboscis. Like these children, different animals eat in different styles. Are you understood children? First one is some animals swallow their food. కొన్ని animals direct గా మింగేస్తాయి. ఏవి? Snakes and birds. Some animals tear, grind and chew the food. కొన్ని animals ఎలా తింటాయి? Tear, grind and chew the food. ఫస్ట్ వాటిని కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకొని తింటాయి. Some animals chew their food. Some animals chew their food అంటే చాలా సేపు నములుతూనే ఉంటాయి. ఏవి? Buffalo. That is called chew the cud or mastication. Chew the cud or mastication. Some other nibble their food. కొన్ని animals ఎలా? Nibble means taking little amount of food. Examples are rat, rabbit and squirrels. Next, some animals lap their food. Lapping means ఈ నాలుకతో means tongue తోని తాగడము. Next, suck their food. Some animals take with the help of that tube called proboscis. ఆ proboscis ద్వారా ఇట్లా మనం కూల్ డ్రింక్లలో స్ట్రా ఎట్లా పెట్టి తాగుతామో అవి కూడా మన బాడీలోకి ఆ ట్యూబ్ ఇన్సర్ట్ చేసి ఆ ట్యూబ్లో నుంచి బ్లడ్ కానీ, బటర్ఫ్లైస్ అయితే ఫ్లవర్స్లో నుంచి నెక్టార్
తీసుకుంటాయి. Like this, different animals will eat in different manners. Are you understood, children? Okay. Okay, children. Now we will discuss another topic: food for domestic animals. Food for domestic animals. You know all domestic animals. Domestic animals means the animals which we used to grow at our house. మన ఇళ్ళలో పెంచుకునే animals మనం ఏమంటామంటే domestic animals అని అంటారు కదా చిల్డ్రన్. See వాటికి ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటుంది అనేది మనం ఇప్పుడు టాపిక్ లో చూద్దాం. See, we keep cows, goats and camels for their milk. See, cow, goat అనేది మనం దేనికి యూస్ చేస్తున్నాం? See, cow and goat are used for milk, and goats and sheep, hence goat, sheep, hen, they are used for meat, chicken, meat or chicken. See, some animals like cow, goat are used for milk కోసం వాటిని ఇవి రెండింటిని పెంచుతాము. అండ్ గోట్, షీప్, హెన్ ఇవన్నీ కూడా మనకు తెలుసు. గోట్, షీప్, హెన్ వీటి ద్వారా మనకి ఏమొస్తుంది? మీట్ అండ్ చికెన్, అంటే మటన్, చికెన్ ఎక్కడ నుండి వస్తుంది అంటే మన గోట్, షీప్, హెన్ నుండి వస్తుంది. సమ్ యానిమల్స్ we get eggs from hens and ducks. అదే ఎగ్స్ ఎక్కడ నుండి వస్తాయి మనకు? hens and duck. వాటి నుండి ఏమొస్తుంది మనకు? eggs. Hen and ducks are used for eggs. Next, horse, buffaloes and bullocks are used in farming. Horse, buffaloes and bullocks. See, farming. Farming అంటే what is the meaning of farming? వ్యవసాయం. ఫార్మింగ్ మీన్స్ వ్యవసాయం చేయడానికి ఏమేమి యానిమల్స్ యూజ్ చేస్తారు? హార్స్, బఫెలోస్ అండ్ బుల్లక్స్, అంటే దున్నపోతులు. బుల్లక్స్ అంటే బఫెలోస్, హార్సెస్ అంటే దేనికి యూజ్ చేస్తారు? ఫార్మింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇలా మనం డైలీ మిల్క్ తాగుతారు కదా పిల్లలు. మీరు యూ డ్రింక్ మిల్క్. హౌ వి గెట్ మిల్క్? కౌ, బఫెలోస్ అండ్ గోట్. Next, meat. You usually eat chicken and mutton. They get from goat, sheep and hen. Eggs. From where eggs will come? From hen and duck. And for farming, we use horse, buffaloes and bullocks. Unlike animals which live freely in nature, domestic animals depend on us for their food. So, all the animals have to be given proper food to keep them healthy. See, ఇవన్నీ నేచర్లోనే ఉంటాయి కదా. ఈ నేచర్లో ఉన్నప్పుడు ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉన్నాయి? మన మీద ఆధారపడి ఉన్నాయి. మనమే కదా వాటికి ఫుడ్ పెట్టేది. సో అన్లైక్ దే లివ్ ఇన్ నేచర్, దే డిపెండ్ ఆన్ అస్ ఫర్ ఫుడ్. మనం పెట్టే ఫుడ్ ద్వారా అవి పెరుగుతుంటాయి. సో మనం వాటికి ఏమి ఇవ్వాలంటే మనం వాటికి ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలి హెల్తీగా ఉండడానికి. అవి బాగుంటేనే కదా మనకి మిల్క్ ఇవన్నీ వచ్చేది. See, domestic animals like donkey, elephant, camel carry load and hence need more energy. See, children, some animals like donkey, elephant and camel. Donkey, elephant and camel. ఇవేం చేస్తుంటే they carry load for us. Donkeys, ఎలిఫెంట్స్, క్యామెల్ ఏం చేస్తాయంటే అవి క్యారీ లోడ్, బాడీ పైన చాలా లోడ్ క్యారీ చేస్తుంటే బరువుల్ని మోసుకెళ్తూ ఉంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ యానిమల్స్ దే వాంట్ మోర్ ఎనర్జీ గివింగ్, ఎనర్జీ ఇచ్చే ఫుడ్ మనం వాటికి పెట్టాలి. సో ఎగ్స్ లేయింగ్ యానిమల్స్ షుడ్ బి గివెన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. సి వీటికి ఎలాంటి ఇవ్వాలి? ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఇవ్వాలి వీటికి. Energy giving food should be given to donkey, elephant and camel. Why? Because they are
క్యారీయింగ్ లోడ్. ఓకే చిల్డ్రన్, వాడి లోడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ క్యారీ బరువులు మోస్తుంటాయి కాబట్టి వాటికి ఎక్కువగా ఎనర్జీ కావాలి. సో వాటికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్ అనేది ఇవ్వాలి. సమ్ ఎగ్ లేయింగ్. ఎగ్ లేయింగ్ ఏంటి యానిమల్స్? ఎగ్ లేయింగ్ అంటే గుడ్లు పెట్టేది ఏంటి? గుడ్లు పెట్టే యానిమల్స్ ఉన్నాయి కదా, వాటికి ఎలాంటి ఫుడ్ కావాలి అంటే వాటికి ప్రోటీన్ రిచ్ ఫుడ్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది వాటికి ఎక్కువ కావాలి. అందువల్ల మనకి ఎగ్లో ఏముంటుంది, ఎక్కువగా మనం తినే ఎగ్ ఉంటుంది కదా, దాంట్లో ఏముంటుందంటే ఎక్కువగా దాంట్లో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అందులో ఉంటాయంటే ఆ హెన్స్ అనేవి ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటాయి కాబట్టి ఎగ్ లోపల కూడా ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో డైలీ యూ హ్యావ్ టు ఈట్ డైలీ 1 egg. లైక్ డొమెస్టిక్ యానిమల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ఏ క్లీన్ ప్లేస్. అలాగని డొమెస్టిక్ యానిమల్స్ మనము కొంతమంది బఫెలోస్ ని పెంచుకుంటారు, కొంతమంది కౌ పెంచుకుంటారు. అవి ఎలా పెంచుకుంటారు? అవి ఉండే ప్లేస్ కూడా ఎలా ఉండాలి, నీట్గా ఉండాలి. హెన్స్ కానీ డక్స్ కానీ బర్డ్స్ కానీ పెంచుకుంటారు కదా, మనం పెంచుకునే డొమెస్టిక్ యానిమల్స్ ఉండే ప్లేస్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి వెరీ క్లీన్గా ఉండాలి. అండ్ దే షుడ్ బి చెక్డ్ రెగ్యులర్లీ బై ఏ వెటర్నియర్. వాటికి కూడా ఒక్కొక్కసారి బాగుండదు కదా, దే ఆల్సో సఫర్. వాటికి కూడా ఎవరు చూస్తారు? వాళ్ళకి యానిమల్ డాక్టర్, వెటర్నియన్ ఆ డాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి రెగ్యులర్ చెకప్ తీసుకెళ్తుండాలి. ఓకేనా, మనకి ఎలాగైతే ఫీవర్ లాంటివి వస్తుంటుంది వాటికి కూడా ఒక్కొక్కసారి బాగుండదు, అందుకని వాళ్ళని రెగ్యులర్గా చెకప్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి. సో ఎటువంటి వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. దే షుడ్ బి గివెన్ క్లీన్ వాటర్ టు డ్రింక్ ఇన్ ఏ క్లీన్ వెజల్. అవి కూడా వాటర్ తాగుతాయి కదా, వాటికి కూడా వాటర్ ఎలాంటి వాటర్ ఇవ్వాలంటే డర్టీ వాటర్ కాకుండా వీ షుడ్ గివ్ అ క్లీన్ వాటర్ ఇన్ ఏ క్లీన్ వెజల్. అంటే క్లీన్గా ఉన్న వాటిలోనే క్లీన్ వాటర్ పోయాలి. అవి క్లీన్ వాటర్ తాగితేనే మనకు అవి ఇచ్చే ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి కూడా క్లీన్గా ఉంటాయి. ఇఫ్ వీ గివ్ డర్టీ దే ఆల్సో గివ్ డర్టీ. ఓకే చిల్డ్రన్, అని వాటిని పెంచుకునేవి కూడా మనం క్లీన్గా నీట్గా పెంచుకోవాలి. అయితేనే మనకు వచ్చే ఈ ప్రోడక్ట్స్ అనేవి మనకి క్లీన్గా హెల్తీగా ఉంటాయి. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ అవర్ లెసన్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఆఫ్ animals. Hope children you all understood. Okay children, okay, thank you.